మిత్రులారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వార్త ఏమిటంటే, ఏపీలో ఒక మంత్రి ఫస్ట్ టైం మంత్రి పదవి వచ్చింది. ఆయన హైదరాబాద్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నాడు. మొత్తం తెలంగాణలో ఉండి ఇక్కడ కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. ఆ కంప్లైంట్ చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా తెలంగాణలో సెటిల్మెంట్ చేసుకుంటే ఆ మంత్రి ఎవరు, ఏమి అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ మంత్రి గారి మంత్రాంగం. వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే ఆయన తొలిసారి మంత్రి. కీలక శాఖ స్టార్ హోటల్లో మకాం, అక్కడే సెటిల్మెంట్లు. రోజంతా పంచాయతీలు పరిష్కారాలు. మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. తెలంగాణ భూ వ్యవహారాలను జోక్యము. మంత్రి తీరుపై తెలంగాణ సర్కార్ గట్టి నిఘా. శృతి మించి పోతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారము. చూడండి, ఆయన తొలిసారి మంత్రి అంటే ఆయన హైదరాబాద్లో కూర్చొని గానా భజన చేస్తున్నాడంట. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కూడా చెడ్డ పేరు. ఇలాంటి వాళ్ళను వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే సారు దందాలు సరదాలు వేరే లెవెల్. తెలంగాణ భూ వ్యవహారాల జోక్యము. ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలకమైన మంత్రి. ఈ పదవికి ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చలు సాగాయి. ఈయనకు పోర్ట్ఫోలియో శాఖ ఇచ్చారా? చంద్రబాబుకు అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారా? ఆయన ఇక్కడ ఏం పనులు చేస్తారో తెలిసే ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకొచ్చిన్నారా? తెలంగాణలోని ప్రభుత్వ పెద్దల రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. తర్వాత ఇవే చర్చలు చంద్రబాబుకు చేరాయి. కానీ అప్పటికే ఆయనకు పదవి ఇచ్చేయడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి ఫిర్యాదులు ఉన్నాయి. పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్టు తెలిసింది. అధినేత సూచనను ఆ చెవిలో విని ఈ చెవిలో వదిలేసినట్లు డార్లింగ్ మంత్రి విశ్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో 2 రోజులు నియోజకవర్గము, 2 రోజులు అమరావతి, మరో 3 రోజులు హైదరాబాద్లో మకాము. ఇది సదరు మంత్రి షెడ్యూల్. శుక్రవారం నుంచి ఆ మంత్రి హైదరాబాద్లో ఓ స్టార్ హోటల్లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వన్గా ఒకరున్నారు. ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దుతారు. శుక్రవారం వచ్చిందంటే చాలు, మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ మరో 2తో కలిసి హైదరాబాద్లో తేలుతారు. స్టార్ హోటల్లో 4 రూములు బుక్ చేస్తారు. ఏపీలో ఆ మంత్రితో పనులు ఉన్నారు. కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో భూ వ్యవహారాలను ఏలు పెడుతున్నట్లు చెప్తున్నారు. ఒక రోజంతా ఒక రూమ్లో పంచాయతీలు పరిష్కారాలు సెటిల్మెంట్లు ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తూ ఉంటారు. మరో రూమ్లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు అంతా ఇంజనీర్ గానా బజానా కళా ప్రదర్శనతో ఓరెత్తుతూ ఉంటారు. నిజానికి మంత్రి కాకముందు ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అదే జోరు ఉండేది. మంత్రి అయ్యాక జోరు మరింత పెరిగింది. హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేటు, ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీలోనూ 10 వ్యాపారాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్లో కాలు పెట్టాలంటే బ్యాచ్కు పండగే. ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. గత 6 నెలలుగా ఆ మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడా తగ్గకుండా వీకెండ్ జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్నట్లు సమాచారము. చూడండి, తెలంగాణ ప్రభుత్వం పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో పూర్తిస్థాయి నిఘా పెట్టారు. ఇప్పుడు ఈ విషయం గొలిసే అంశాలు వారి దృష్టికి వెళ్ళాయి. ఇక్కడ లాభం లేదనుకొని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వము ఒక లిఖితపూర్వక సమాచారం అందించింది. దాంతోపాటు మౌలిక సూచనలతో కాల్ వచ్చినట్లు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేస్తారన్నది నోట్లో సవివరంగా పేర్కొన్నట్టు తెలిసింది.
మీ మంత్రిని జర చూసుకోండి, ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవి బాగలేవు, తెలంగాణ భూముల వ్యవహారంలో ఏలు పెడుతున్నారు, సెటిల్మెంట్లకు కౌంటర్ తెరిచారు, మీ కంట్రోల్లో పెట్టుకోండి, ఈ పనులేమో అక్కడ ఏపీలో చేసుకోమండి అని సూటిగా చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. ఆ తర్వాత మంత్రి లీలలు పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. ఆ సందర్భంగా మంత్రి పేసీలో ఆల్ ఇన్ వన్ చేస్తున్న పనులను ఎలుగు చూశాయి. మంత్రికి సన్నిహితుడుగా వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తే ఆ శాఖకు ఆల్ ఇన్ వన్గా వ్యవహరించినట్లు బయటకు వచ్చింది. విజయవాడ గురునానక్ ఏరియాలో మంత్రికి ప్రైవేటు నివాసం ఉంది. దానికి కూతవేట దూరంలో స్టార్ హోటల్లో ఉంది. అక్కడ మంత్రి పరిహారం చేసే కార్యక్రమాలు వేరే లెవెల్లో అని ప్రభుత్వం గుర్తించింది. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం సొంత నివేదికలు డార్లింగ్ మంత్రిని పక్కకు చేశాయి. మరి ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఎలా స్పందించారన్నది సహచార మంత్రులు, అధికారులతో చర్చాంశనీయంగా మారింది. చూడండి, ఏపీ మంత్రి యొక్క చూడండి, ఆయన గానా భజన చేస్తున్నాడంట. విజయవాడలో గానా భజన అంట, తెలంగాణలో గానా భజన అంట. 2 రోజులు నియోజకవర్గం, 2 రోజులు అమరావతి, మిగతా 3 రోజులు హైదరాబాద్లో గానా భజన, చెక్క భజన చేస్తున్నాడంట. ఇలాంటి మంత్రిని ఏం చేయాలనేది చంద్రబాబు నాయుడు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మనం క్షమిస్తే పార్టీకి కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఇట్లాంటి మంత్రి గారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలా, లేక పనిష్మెంట్ చేయాలా, ఆలోచించుకొని చేయాలి. ఇలాంటి మంత్రులు ఉండకూడదు. ఏ పార్టీ అయితే మనకేం, తప్పు చేసిన వాడిని తప్పుగా మాట్లాడేతాను నేను. వైసీపీలో అయినా, తెలుగుదేశంలో అయినా, జనసేనలో అయినా, బీజేపీలో అయినా, కాంగ్రెస్లో అయినా తప్పు చేశాడు కాబట్టి తప్పును తప్పుగా చూద్దాం. వారంలో 3 రోజులు హైదరాబాద్లో అంట సారా దందాలు, సరదాలు వేరే లెవెల్ అంట, బాణా భజనాలు ఉంటాయంట. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు చేసే పనులు ఇయ్యా. కాబట్టి ఇట్లాంటి మంత్రి గారిని ఎవరు ఉండకూడదు, క్షమించకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.